ఎన్నికల తేదీ రానే వచ్చేసింది. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల వేడి పెరిగింది. రాష్ట్రంలోని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు తొలి దశలోనే అంటే ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే కృష్ణా జిల్లాలోనూ ఎన్నికల సందడి పెరిగింది. కేవలం నెల రోజుల వ్యవధి ఉండటంతో సార్వత్రిక సమరానికి అన్ని పార్టీలు వ్యూహరచనల్లో ఉన్నాయి. గత కొన్నేళ్లుగా కృష్ణా జిల్లా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ వస్తున్నాయి. జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాలున్నాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినప్పటికీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కొన్ని నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగా ఉండగా మరికొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం సైతం మొదలైంది. అధికార తెలుగుదేశం పార్టీ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలని తమ ప్రధాన ఆయుధంగా మార్చుకుంది. అదే తమకు కలిసివచ్చే అంశమని గట్టిగా నమ్ముతోంది. గతంలో జిల్లాలో 16 స్థానాలకు గాను అప్పటి మిత్రపక్షం భాజపాతో కలిసి 11 స్థానాలు గెలుచుకుంది. మరో 2 ప్రతిపక్ష శాసనసభ్యుల్ని పార్టీలో చేర్చుకుని పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇప్పుడు కూడా అదే ధాటి కొనసాగించాలని చూస్తోంది. కృష్ణా జిల్లాలో పట్టు సాధించేందుకు వైకాపా తీవ్రంగా శ్రమిస్తుండగా అదంత సులభం కాదనేది రాజకీయ విశ్లేషకుల వాదన. గత ఎన్నికల్లో వైకాపా కేవలం 5 స్థానాలు గెలుచుకోగా మిగిలిన చోట్ల గట్టి పోటీనే ఇచ్చింది. ఇప్పటికే మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయినా ఇంకా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఇప్పటి వరకు అనుకున్న అభ్యర్థుల పేర్లు చివరి క్షణంలో మారినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని చెప్పాలి. ప్రస్తుతానికి జగ్గైపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు, గుడివాడ, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు కాగా మిగిలిన స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. పెడన, అవనిగడ్డ, పామర్రు, మచిలీపట్నం, కైకలూరు, విజయవాడ తూర్పు, మధ్య, పశ్చిమ, గన్నవరం స్థానాల్లో కొంత అస్పష్టత ఉందని తెలుస్తోంది. వైకాపా నుంచి తెదేపాలోకి, తెదేపా నుండి వైకాపాలోకి కొందరు నేతలు మారుతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. కొత్తగా ఏర్పడిన జనసేన పోటీ కొంత ఆసక్తి కలిగిస్తున్నప్పటికీ జిల్లాలో ఎన్ని స్థానాల నుంచి బరిలోకి దిగుతారనేది తెలియాల్సింది. లెఫ్ట్ పార్టీలతో పొత్తు నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తామని చెప్తున్నప్పటికీ జనసైనికులు ప్రభావం చూపించే నియోజకవర్గాలు ఏమిటనేది అంతుపట్టడం లేదు. తాజాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో జనసేనలోకి చేరికలు భారీగా ఉండే అవకాశాలు లేకపోలేదు. కాగా 2014లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకున్న దాఖలాలు కనిపించడం లేదన్నది విశ్లేషకుల మాట. ఓవైపు అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలవుతుండగా కేవలం 30 రోజుల గడువులో అధికారాన్ని కైవసం చేసుకోవాలని అధికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేసే పనిలో తీరిక లేకుండా ఉన్నాయి.